విషయం అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి టెక్నీషియన్, ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి డైరెక్టర్, ఎవ్రీవన్ వర్ విషింగ్ దట్ మగధీర షుడ్ సక్సీడ్, మగధీర సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పి. అది ఎంత ఓవర్వెల్మింగ్గా అనిపించిందండి నాకు. అంటే ఒక మనిషి గురించి, ఒక సినిమా గురించి ఇండస్ట్రీ అంతా వాడుగా భావించి చెప్పడం అనేది నాకు చాలా ఇదిగా అనిపించింది. అండ్ అట్ దట్ మూమెంట్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ ప్రౌడ్ టు బీ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. బేసిక్ పాయింట్ ఎప్పటి నుంచో ఉందండి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 15-year-old 100 ఎపిసోడ్ తాలూకు కథ ఏదైతే ఉందో అది నాన్నగారు ఆల్మోస్ట్ 15 years క్రితం చెప్పిందండి. ఆ బంచ్ అప్పటి నుంచి అలాగే ఉంది. నాకు చిన్నప్పటి నుంచి కోరికంటే ఇవన్నీ మటన్ ఇలాంటివి తీయాలి అన్నది. సో చరణ్తో సినిమా అనుకున్నప్పుడు వి బ్రాట్ ఇట్ అవుట్ అండ్ చిరంజీవి గారికి ఫస్ట్ టైం చెప్పాను రఫ్గా ఇలా ఉంటుందని చెప్పి. ఈజ్ ఇట్ ఓకే, జానపదం కైండ్ ఆఫ్ దాంట్లో వెళ్తున్నాను సెకండ్ ఫిల్మ్, బట్ ఐఎమ్ అబ్సల్యూట్లీ షూర్ చరణ్ కెన్ క్యారీ ఫార్వర్డ్ అని చెప్పి ఆయన కూడా ఓకే అన్నారు. సో ఆ బేసిక్ పాయింట్ పార్ట్ అయినా కూడా రెస్ట్ ఆఫ్ ద స్టోరీ చరణ్ దృష్టిలో పెట్టుకొని చేసింది. కిరణ్ గారు మిసెస్ వల్లి గారిది తను చెప్పిందండి ఫస్ట్ ఇలా చరణ్తో సినిమా కన్ఫర్మ్ అయిన వెంటనే అరే బంగారు కోటి పెట్టరా అసలు కొట్టేస్తుంది అంటే కరెక్ట్ అమ్మా చాలా బాగుంటుంది అనుకున్నామండి. సో షీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు గివ్ ద ఐడియా. ఫస్ట్ నుంచి ఇన్సిస్ట్ చేసేది చరణ్ సెకండ్ సినిమా ఎంత ఓవర్ హైప్ సినిమా అయినా నేను పెద్ద హీరోయిన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోనండి. ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ నాకు వద్దు. దట్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ థింగ్ ఈజ్ నాకు యువరాణిగా కనిపించాలి. డైలాగ్ డెలివరీ అవన్నీ నేనేదో పడతా, ఎక్స్ప్రెషన్స్ నేనేదో పడతా, బట్ ఆ అమ్మాయికి రాణి గెటప్ వేస్తే అమ్మాయి యువరాణిలా కనిపించాలి. దట్ ఈస్ మై ఫస్ట్ ప్రయారిటీ. ఆ అమ్మాయికి అంతకుముందు ఏం చేసింది, అమ్మాయికి ఇట్లు ఉన్నాయా లేవా, ఆ అమ్మాయికి స్టార్ స్టేటస్ ఉందా లేదా అనేది అనవసరం. సో ఇమీడియట్ గా టెస్ట్ షూట్ చేసి స్టిల్ తీసి అరవింద్ గారికి పంపించాను. ఇమీడియట్లీ గో హెడ్. సో దట్ ఈస్ హౌ కాజల్ కేమ్ ఇంటు ద పిక్చర్. నా కోసం వెతుక్కోవడం, నా కోసం ఆరాటపడటం, నా కోసం అబద్ధాలాడటం చాలా బాగుంది. యాక్చువల్గా ఫస్ట్ అనుకున్న స్టోరీలో 100 ఎపిసోడ్ వరకే అండి షేర్ ఖాన్ క్యారెక్టర్. దట్ ఈస్ ద లిమిట్ వీ హ్యాడ్. అది ఆబ్వియస్లీ ఎవరికైనా మనకి చెప్పిన వెంటనే శ్రీహరి గారి మనసులోకి వస్తారు. నాకు వంశధార బొమ్మ సాంగ్ నాకు చాలా 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 నచ్చిందండి. అంటే నన్ను నేను ఆనందంగా అప్రిషియేట్ చేసుకుని, ఇది ఫర్ వన్ రీజన్ నాకు నేనుగా నాకు లవ్ స్టోరీస్ తీయడం రాదు, నేను ఎక్కువ పండించలేనని. దట్ ఈస్ ట్రూ ఆల్సో. అండ్
నాకు నేను రెస్ట్రిక్ట్ చేసుకుంటూ వచ్చానండి. ఈ సినిమా దగ్గరికి వచ్చేసరికి రెస్ట్రిక్ట్ చేసుకోకూడదు, ఆ ఏరియాలో కూడా వెంచర్ అవ్వాలి అని చెప్పి ఆ వెంచర్డ్ ఇంటూ ఇట్. అండ్ ఆ సాంగ్ యాక్చువల్గా ఫీల్తో తీయాల్సింది నేను క్లినికల్ పొజిషన్తో. లవ్ అంటే ఎలా ఉండాలి, ఏ విధంగా చేస్తే ఆడియన్స్ రీచ్ అవుద్ది, ఏ విధంగా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి అన్న ప్రీవియస్ ఫిల్మ్స్ లవ్ స్టోరీస్ ఏ హిట్ అయినాయి, ఎందుకు హిట్ అయినాయి, ఏ ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టారు అని నేను మ్యాథమెటిక్స్ జాబ్ కింద చేశానండి. నేను ఫీల్తో తీసిన సినిమా కాదు, ఫీల్తో తీసిన యాక్చువల్గా ఫీల్తో తీయాల్సిన సాంగ్ ఫీల్తో తీయలేదు, అంత మ్యాథమెటిక్స్తో తీశానండి. తీసి ఇట్ వర్క్ అవుట్. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకో వద్దన కమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ పుట్టుకో వద్దన కమ్మ, చేతినే తాకొద్దంటే చెత్తకే రావద్దంటే ఏమానమ్మా, నిన్ను పుణ్యేదందుకే పుట్టాలే బొమ్మ, నువ్వు అందకపోతే విభాయి జన్మ. రాజమౌళి కొత్త సినిమా ఎలా ఉండబోతోంది? చిరంజీవి సినిమా చూసి రాజమౌళిని ఎలా ప్రశంసించాడు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలు మరిన్ని ఆఫ్టర్ షార్ట్ బ్రేక్.